చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా కలుస్తున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే నిన్న ఫోటో సెషన్లో. అవునండి. రైట్, ఓకే. సైదా గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈ రాజశేఖర్ గారి గురించి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పార్టీ నుంచే సీనియర్ లీడర్ ఆయన, అక్కడి నుంచే వచ్చారు, చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు ట్రావెల్ చేసి ఎంతో నమ్మకంగా ఇంతకాలం ఉన్నారు. చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆయన నియోజకవర్గంలో కూడా ఎవరైనా కానీ నియోజకవర్గంలో ఒకరు పనిచేస్తూ పోతూ ఉంటే కావాలని వేరే వాళ్ళని తెచ్చి అక్కడ పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ తట్టుకోలేరు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చేసారు. సార్ ఏంటి మీ కామెంట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ నమస్తే. పవన్ గారు, సార్ ఈరోజు శాసన మండలికి సంబంధించినటువంటి బలాబలాలని ఈరోజు మనం ఒకసారి సమీక్షించినట్లయితే శాసన మండలిలో రోజు రోజుకి వైసీపీ పార్టీ యొక్క ప్రాబల్యం తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా మనకు గోచరిస్తాం. అవును. జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ఎన్నికల్లో కూడా మరి 5 మంది కూటమికి చెందినటువంటి అభ్యర్థులు ఏకాగ్రయంగా ఎన్నికైనటువంటి పరిస్థితులు మనం చూస్తాము. మరి గతంలో ఈ యొక్క వైసీపీని వదిలి రాజీనామా చేసినటువంటి కర్రి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ చక్రవర్తి కానివ్వండి, అలాగే జయమంగళ వెంకటరమణ కానివ్వండి, మరి నిన్నగాక మొన్న మర్రి రాజశేఖర్ చిలకలూరుపేట మాజీ శాసనసభ్యుడు, ఆయన చంద్రబాబు గారి సామాజిక వర్గం, గత 15 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి పనిచేసినటువంటి వ్యక్తి, అనేక కష్ట నష్టాలలో ఈయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, ఎందుకంటే అతను మొట్టమొదటి కాంగ్రెస్ వాది, సోమేపల్లి సంపయ్య గారు చిలకలూరుపేట శాసనసభ్యుడిగా ఆ రోజుల్లో ఉండేవాడు. మరి ఆయన తర్వాత మరి కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నటువంటి రాజశేఖర్ మరి శాసనసభ్యుడిగా చిలకలూరుపేట నుంచి గెలుపొందాడు. మరి ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో చాలా వరకు ఇరువులు కలిగినటువంటి వ్యక్తి, ఆస్తులు అమ్ముకున్నటువంటి వ్యక్తి. ఒక్కసారిగా ఈమె ఎవరైతే మనం చెప్తా ఉన్నామో ఈమె వచ్చేసరికి ఒక్కసారిగా మరి చిలకలూరుపేటలో రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. విడుదల రజని మరి చిలకలూరుపేట కోడలాని, ఆమె తెలంగాణలో జన్మించిన ఇక్కడ మరి చిలకలూరుపేట సంబంధించినటువంటి వ్యక్తిని వివాహం ఆడటం, ఆమె మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలో మరి చంద్రబాబు నాయుడు మహాసభలో బ్రహ్మాండంగా పోవటం, తర్వాత ఏమైతే యాక్టివ్గా ఉంది, ఏదైనా మరి అవకాశాలు కల్పిద్దామన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి చిలకలూరుపేట సంబంధించిన శాసనసభ్యుడు మరి పత్తిపాటి పుల్లారావు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో ఏమో ఒక్కసారిగా నాకు చిలకలూరుపేట మరి ఎమ్మెల్యే స్థానం ఇవ్వండి అని చెప్పి ఈయన చంద్రబాబును అడగటం, లేదమ్మా ఆల్రెడీ ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన తప్ప మరి నీకు అవకాశం లేదని చెప్పడం. ఆ దెబ్బతోటి అక్కడి నుంచి ఆమె జెండా బీకేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మరి మరి సజ్జల రామకృష్ణారెడ్డికి, మా జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి భజన చేయడం. సరే, ఈయన దగ్గర ఏదో ఆస్తులు ఉన్నాయి, మహిళ ఉపయోగపడినటువంటి ఆలోచనతోటి ఆమెకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడంతో మంత్రి మరి వైద్యారోగ్య శాఖ మంత్రి, ప్రధానమైనటువంటి వైద్యారోగ్య శాఖ మంత్రి అప్పచెప్పడం, ఇవన్నీ వెంటనే జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. అప్పుడు కూడా మర్రి రాజశేఖర్ ఎంతో నిబద్ధతతోటి మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మరి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి నాకు అన్యాయం చేయడానికి ఒక భావనతోటి సిన్సియర్ గా మరి విడుదల రజనీని గెలిపించేటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రిని చేస్తామని చెప్పి కూడా ఆ రోజు మరి మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్నటి వరకు చివర 1 సంవత్సరంలో మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత నువ్వే ఇన్ఛార్జిగా కొనసాగుతూ నెక్స్ట్ ఎన్నికల్లో నువ్వే పోటీ చేస్తావని చెప్పి మాటిచ్చి ఇప్పుడు తీరా గుంటూరులో ఓడిపోయినటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి ఇక్కడ మరి పోటీ పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. అయితే మనం ఒకసారి మనం గమనించాలా పవన్ గారు,
గత శాసన మండలి సమావేశంలో ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసినట్లయితే ఆ రోజు శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి ఎంఏ షరీఫ్ గారిని, ఎందుకంటే ఇది రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం, ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాలి. ఆ రోజు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి 3 రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టడం కోసం శాసన మండలిలో ఏ విధంగా అయినా సరే మరి ఒప్పించాలని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అవును. ఈ యొక్క ఎంఏ షరీఫ్ గారి మీద ఏ విధంగా ఒత్తిడి ఇచ్చారో మనం చూసాం. ఇదే మరి బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే మరి కొడాలి నాని, వీళ్ళందరూ, అంబటి రాంబాబు, వీళ్ళందరూ శాసన మండలిలో ఏ విధంగా వాడారో మనం చూసాం. అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఎంత జుగుప్సాకరంగా, కులాన్ని, మతాన్ని, ఆయన వేషాధరణని, అవును, మరి ఆయన పెంచుకున్నటువంటి గడ్డాన్ని, ఆయన జుబ్బాని, ఆయన అవును, టోపీని ఎంత ఘోరాతి ఘోరంగా, నీచంగా మరి మాట్లాడారో. పెద్దల సభ, ఈ శాసన మండలి పెద్దల సభలో మరి ఏ విధంగా అనీయంగా వ్యవహరించారో, నిస్సిగ్గుగా వ్యవహరించారో మనం చూసాం. నిజంగా ఇప్పుడు మండలి నిలబడిందంటే షరీఫ్ గారి వల్లే. ప్రస్తుతం మండలి నిలబడిందంటే నేను ఎందుకంటే ఈ సందర్భంగా గుర్తు చేయాలని చెప్పి అవును, గుర్తు చేస్తాను. నిజమే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మీరు పవన్ గారు, మనం ఆ రోజు శాసన మండలిలో ఆ పరిస్థితి చూసాం. ఆ యొక్క హేయమైనటువంటి సంఘటనలు ఈరోజు మనకు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మీకు గుర్తు చేస్తాను. అవును, ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రోజు బొత్స సత్యనారాయణ మనం చూసాం. మరి ఆయన, మీరు చెప్పినట్లుగా ఆయన పిసిసి అధ్యక్షుడిగా, క్యాబినెట్ మినిస్టర్ గా, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డికి చేదోడు వాదోడుగా, కిరణ్ కుమార్ రెడ్డి చేదోడు వాదోడుగా, రోసే గారి మరి మంత్రివర్గంలో పనిచేసేటువంటి ఒక ఉత్తరాంధ్ర ఒక దిట్ట, రాజకీయ దిట్ట. వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీ మరి జిల్లా పరిషత్ చైర్మన్ గాని, వాళ్ళ మిస్సెస్ కి ఎంపీ గాని, వాళ్ళ సోదరుడికి ఎమ్మెల్యే గాని, అనేకమైనటువంటి పదవులు కట్టిపెట్టినటువంటి మరి గొప్ప చరిత్రటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈ రోజు మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసి మొన్న ఎన్నికల్లో ఓడిపోయి ఇంత బతుకు ఇన్నింటి వెనక తెచ్చినట్టుగా ఆయన చివరికి ఎమ్మెల్సీ స్థానాన్ని కోరుకొని ఈ రోజు ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి ఎదిరినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అదే ఉత్తరాంధ్రకు చెందినటువంటి మరి కావలి గ్రీష్మ ఈ రోజు ఒక దళిత యువతి, మహిళ, చదువుకున్న యువతిని మరి ఆ రోజు మహానాడులో తొడగొట్టినందుకు మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆమెకి మరి పదవి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు పంచుమతి అనురాధతో పాటు శాసన మండలిలో ధీటుగా ఎదుర్కోవడానికి మరి గ్రీష్మ కూడా ఒక ఆయుధంగా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఉపయోగపడుతుందని చెప్పి అనేటువంటి భావనతోటే ఆమెని శాసన మండలిలోకి తీసుకున్నానని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. సరే, ఏది ఏమైనా